హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారము. మీరందరూ ఎట్లా ఉన్నారు? చూడండి, ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి కరకరలాడే బియ్యపు చెక్కలు అంటే గారెలు. దానికి ముందుగా బియ్యపు పిండి అవసరము. బియ్యపు పిండిలో చూడండి, జల్లించుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఆల్రెడీ నేను కట్ చేసి వేసుకున్నా. ఇప్పుడు ఇందులో నువ్వులు వేస్తున్నాము. మీరు అవసరమైతే శనగపప్పు కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు, లేదా బొబ్బరి గారెలు అంటే బొబ్బరి పప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. మీరు గారెలు చేసుకోవచ్చు. నేను సింపుల్గా నువ్వులు వేసి గారెలు చేస్తున్నాము. మీరు స్నాక్స్గా తినొచ్చు, టీతోని, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. కాకపోతే టీతోనైతే ఇంకా సూపర్గా ఉంటుంది. ఏదైనా చికెన్ చేసుకున్నప్పుడైనా, మటన్ చేసుకున్నప్పుడు వాటి గ్రేవీతోని కూడా తినొచ్చు అన్నమాట. చూడండి, ముందుగా అయితే మనము పిండిలో కరివేపాకు ఇంకా కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాం కదా. ఇప్పుడు పిండికి తగ్గట్టుగా సరిపోయే అన్ని నువ్వులు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో చూడండి, బాగా అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇవన్నీ నువ్వులు వేసుకున్నాం కదా. నువ్వులు ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మీరు సరిపడంత అంటే మీ టేస్ట్కి, రుచికి తగ్గట్టుగా, మీకు కొంచెం స్పైసీగా కావాలంటే స్పైసీగా, లేదా నార్మల్గా అంటే కూడా కొంచెం కారప్పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో సరిపోయేంత కారప్పొడి కూడా వేస్తున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇంకా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోండి. పిండి అంతా ఉప్పు, కారము, కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటితోని మంచిగా కలుపుకోండి. చూడండి, ఇదంతా కలిసేలాగా కలుపుకుంటున్నాం కదా. మీరు ఇది 1 కిలో, 2 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలైనా కూడా చేసుకోవచ్చు. అంటే నిల్వ, అంటే మీకు ఒక 15-20 రోజులు నిల్వ ఉండేలాగా. మీరు ఇప్పుడు టేస్ట్ చూడండి, ఉప్పు అంతా కలిసిందా లేదా అనేది. ఎందుకంటే పిండి పిసికిన తర్వాత అంటే వాటర్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ వేసుకోరాదు. అందుకని పొడి పిండిలోనే మీరు టేస్ట్ చేయండి ఉప్పు కలిసిందా లేదా అనేది. చూడండి, ఇది జీలకర్ర ఇంకా వెల్లిపాయ అంటే జీరా ఇంకా గార్లిక్ పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం వాటర్ లాగా చేసుకున్న తర్వాత పిండిలో కలుపుకోండి. ఎల్లిపాయలు ఇంకా జీలకర్ర మీకు మంచి టేస్ట్ వస్తుంది వాటితోని. ఇప్పుడు ఇందులో నేను కొంచెము గోరువెచ్చటి నీళ్ళు అంటే వామ్ వాటర్ వేస్తున్నా. మీరు ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ పొడిలో కూడా మీరు కొంచెం నూనె వేడి చేసుకొని వేసుకోండి. వేడి నూనె పొడి పిండిలో కలుపుకుంటే కూడా మీకు గారెలు కరకరలాడతాయి. ఇంకా కొంచెము బటర్ కూడా, మీ దగ్గర బటర్ ఉంటే బటర్ని వేడి చేసుకొని కూడా వేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. బటర్ అయితే కరకరలాడుతూ ఉంటుంది. బటర్ వేడి చేసి వేసుకోవచ్చు. కొంచెము నూనె కూడా వేడి చేసి వేసుకోవచ్చు, వేడి నూనె. అప్పుడు మీ గారెలకి మంచి టేస్ట్ ఉంటుంది, ఇంకా కరకరలాడుతాయి. నేను స్టార్టింగ్లో ఆ క్లిప్ మిస్ అయింది. నేను బటర్ ఇంకా ఆయిల్ కూడా వేడి చేసి ఆ వేడిది పొడిపిండిలో వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు మంచిగా కలిసేలాగా పిండి మెత్తగా కలుపుకోండి. గరుకులు గరుకులుగా ఉండొద్దు. పిండి బాగా అంత మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు సైజుకి, మీరు ఎంత సైజు గారెలు చేసుకుంటారో దాన్ని బట్టి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోండి. చూసావా, ఇప్పుడు ఈ ఉండలుగా చుట్టుకున్నాం కదా. మీరు ఇట్లా పూరీ ప్లేటుతో కూడా ఒత్తుకోవచ్చు పూరీలాగా, లేదా నార్మల్గా ఒక పీట పైన కవర్ వేసి కూడా మీరు చేతితో ఒత్తుకోవచ్చు. ఇక్కడైతే మా అత్తమ్మ పూరీ ప్లేటుతో ఒత్తుతుంది. చూడండి, సేమ్ పూరీలాగా. మళ్ళీ దాంట్లో మీకు అవసరమైతే మధ్యలో హోల్ చేసుకోండి. ఎందుకంటే మధ్యలో హోల్ పెట్టుకున్నారనుకోండి ఆయిల్తోని గారె మొత్తము మంచిగా కాలుతుంది. అందుకని చెప్పేసి ఇట్లా చేస్తున్నాము. మీకు ఈజీగా ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరు అన్ని ముద్దలు చేసి పెట్టుకున్నారనుకోండి
ఫాస్ట్గా పూరీ ప్లేటుతోని గారెలు ఒత్తుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. మీరు అప్పటికప్పుడు జస్ట్ హాఫ్ కేజీ 1 కేజీ అయినా మీరు అప్పటికప్పుడు చేసి పిల్లలకు చేసి పెట్టండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. స్నాక్స్గా కూడా తినొచ్చు ఈవినింగ్. చూడండి సేమ్ పూరీలాగా పొంగుతున్నాయి కదా, వీటి ఆరిన తర్వాత కరకరలాడతాయి. ఇప్పుడు ఒత్తుకున్నాం కదా మనం ఇప్పుడు గారెలు, వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఇట్లా కాల్చుకోండి. మేమైతే ఏదైనా ఫంక్షన్స్కైనా పండగలకైనా ఇట్లాంటివి చేసుకుంటాము. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీగా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. స్నాక్స్గా టీతోని తిని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను చూపించే విధంగా ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోండి. పెద్ద కడాయి అనుకోండి, పెద్ద మూకుడు పెట్టుకుంటే మీరు 2, 3 అయినా ఒక్కసారి వేసుకోవచ్చు. నేను చిన్నది కాబట్టి జస్ట్ ఒక్కొక్కటి వేసి కాలుస్తున్నా. మీరు పెద్ద కడాయి పెట్టుకుంటే 2, 3 అయినా వేసి కాల్చుకోవచ్చు. చూడండి సూపర్గా కనిపిస్తున్నాయి కదా, మంచి కలర్ వచ్చినాయి. ఇవి ఆరిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయి. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అయిపోతాయి. మీరు హాఫ్ కేజీ 1 కేజీ కూడా అప్పటికప్పుడు చేసుకోండి. ఇన్స్టెంట్ స్నాక్స్ అని కూడా అనొచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.